హిందూ యువకులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. దాన్ని లవ్ శ్రీరామ్ అని చెప్తారా? క్రైస్తవులు ఎవరైనా అన్య మతస్థులకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే దానికి లవ్ హలలుయా అని చెప్తారు. లవ్ జిహాద్ గాని, లవ్ శ్రీరామ్ గాని, లవ్ హలలుయా గాని ఏం ఉండదు. ప్రేమ అనేది గుడ్డిది. ఆ తప్పు చేస్తారు. ఆ తప్పులో వాళ్ళంతా కాల్చుకున్న తర్వాత మా జీవితం నాశనం అయిపోయిందని రోడ్డు మీదకి వస్తారు. దయచేసి మీరు ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని వచ్చి ముస్లిం ధర్మాన్ని అంటగట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే ఈ లవ్ జిహాద్ అని చెప్పి ముస్లింలకు వ్యతిరేకంగా, ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ మూర్ఖులకు, ఈ గుడ్డోళ్లకు, ఈ అహంకారులకు నేను ఒకటే అడుగుతున్నా. మీలో ఎవరైతే రామ్ రహీం బాబా ఉన్నాడు, అదేవిధంగా నిత్యానంద ఉన్నాడు, అలాగే రాంపాల్, వీళ్ళంతా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని హిందువుల బిడ్డలకు, పసిబిడ్డలకు, పసిమొగ్గలకు రేపులు చేసి, కొన్ని వందల మందికి రేపులు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి జైలుకు వెళ్ళి ఈరోజు మహారాజు లాగా తిరుగుతున్నారు. వాళ్ళ గురించి మీరు ఎందుకు నోరు ఇప్పలేదు? వాళ్ళు చేసినప్పుడు దాన్ని కూడా హిందూ ధర్మాన్ని ఎందుకు గడ్డగట్టలేదు? ధర్మాలు, ఏ ధర్మం కూడా ఇతరుల జీవితాలు నాశనం చేయండి, ఆడబిడ్డలకు మానభంగాలు చేయండి, రేపులు చేయండి, ప్రేమించి మోసాలు చేయండి అని చెప్పి ఏ ధర్మం కూడా ఎవరికి చెప్పదు.